జీఎస్టీ రేట్లు తగ్గడంతో దేశవ్యాప్తంగా అమ్మకాలు మోతమోగింది. ఈ దసరా, దివాళీ సీజన్లో ఏ రంగంలో చూసినా సరే అమ్మకాలు ఇరగదీశాయి. ఏ రంగంలో ఎంతెంత ప్రాఫిట్లు వచ్చాయో ఈ వీడియో ద్వారా చూద్దాం. కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిన సమాచారం ప్రకారం జీఎస్టీ రేట్లు తగ్గించడంతో వినియోగదారుల నైతిక స్థైర్యం పెరిగింది. దీని ప్రభావం వల్ల అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. సెప్టెంబర్ 21 చూస్తే టోటల్ గా డిజిటల్ చెల్లింపులు 1.18 లక్షల కోట్ల వరకు జరిగాయి. అదే సెప్టెంబర్ 22న 11.31 లక్షల కోట్లకు పెరిగాయి. వాహన రంగంలో మారుతి టోటల్ గా 50,000 కార్లను విక్రయించింది. హుండాయ్ 14,000 కార్లను విక్రయించి 20% ప్రాఫిట్ లో నమోదైంది. హెయిర్ కంపెనీలో స్మార్ట్ టీవీలు, మొబైల్ ఫోన్లు చాలా ఎక్కువగా అమ్మటంతో 85% వృద్ధి సాధించింది. ఇక అంబానీ కంపెనీకి వస్తే రిలయన్స్ రిటైల్ 25% ప్రాఫిట్ ని నమోదు చేసింది. ఇక అమెజాన్ వెబ్సైట్ ని ఈ పండగ సమయంలో 276 కోట్ల మంది సందర్శించారు. అలాగే మీషో వెబ్సైట్ ని 206 కోట్ల మంది సందర్శించారు. ఇప్పుడు ఆన్లైన్ షాపింగ్ అంటే కేవలం మెట్రో సిటీలే కాదు, ద్వితీయ, తృతీయ నగరాల్లో కూడా తీవ్రంగా పెరిగాయి. అమెజాన్, మీషో వంటి ప్లాట్ఫామ్లు గ్రామీణ ప్రాంతాల్లో విస్తరిస్తున్నాయి. ఈ ట్రెండ్ చూస్తే భారతదేశంలో ఖర్చు చేసే సామర్థ్యం పెరుగుతుందని స్పష్టంగా తెలుస్తుంది. జీఎస్టీ, ప్రభుత్వ ప్రోత్సాహాలతో స్టాక్ మార్కెట్ వేగంగా దూసుకుపోతోంది. దీని ప్రభావం దీర్ఘకాలికంగా ఎకనామీపై చూపించబోతోంది.